మాట్లాడుతూ శవాల మీద పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాట ఓ శవం మీద పుట్టింది మరో శవం మీద అధికారంలోకి వచ్చింది అని ఓ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు ఆ మాట మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది మీ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ తండ్రి ఒక శవాన్ని అడ్డు పెట్టుకుని సాక్షాత్తు దైవ సమానుడుగా వేలాది మంది కోట్లాది మంది పూజించేటువంటి అభిమానించేటువంటి ఎన్టీఆర్ గారి శవాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి నిలబడ్డది మీ పార్టీ అన్నటువంటి విషయాన్ని మరిచిపోవద్దని ఆయన్ను మానసికంగా చంపి లాక్కున్నటువంటి అధికారం మీది అది సత్యమైనటువంటి విషయం కదా మీ పీఠం కింద మీ అధికారం పీఠం కింద నా పాత మిత్రుడు పింగళి దశరథరాం వంగవీటి మోహనరంగ ఇలాంటి ఎంతో మంది శవాలు దాక్కుని ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే సరిపోతుంది మేము నమ్మేస్తాము అనుకుంటే మీ పాప భాండారం మీ రక్తసిక్తమైన హస్తం అది కబంధ హస్తం కంటే చాలా పెద్దది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా గిల్లి జోలపాడటం చంపి మాలవేయటం వెన్నుపోటు పొడిచి పీఠమెక్కటం పీటలేయటం మీ పార్టీకి ఉన్నటువంటి లక్షణం అన్న సంగతిని కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది